ఏం చేస్తున్నారా? 7:30కి కార్తీక దీపం సీరియల్ వస్తుంది సార్. ఈ టీవీలో మా టీవీ ఏ నెంబర్లో వస్తుంది? నువ్వు వెళ్ళవే. ఎవత్తే వాడి గర్ల్ ఫ్రెండ్? నువ్వా నేనా? ఓ ముద్దులు పెట్టుకుంది. నువ్వా నేనా? లిప్ లాక్ పెట్టిందంట. లిప్ లాక్ అదే ఇప్పుడు 3 ఎపిసోడ్ల వరకు తీసుకొచ్చింది. నువ్వు రావా? ఛీ, నేనెందుకు రావాలి? నేను రాను. మాటిచ్చావు సైకియాట్రిస్ట్. సిగ్లేదా? నువ్వు ఓడిపోయావు. ఓడిపోతే ముగ్గురు కలిపి ఏ పని చేయాలనుకున్నాం కదా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రసన్నాంజనేయం అంత చెందుకు ఏమవకూడదు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంత బాగుండాలి సార్, బాగుండాలి. ఏడీడు చంద చంద తప్పు. ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ వేయకూడదు. తప్పు. అమ్మో హాస్పిటల్లో ఉన్నాడు. తప్పు. ఏమమ్మా వాకింగ్ తీసుకెళ్లరా? అంత బానే ఉందా? డాక్టర్ చెప్పారా వాకింగ్ తీసుకెళ్ళమని? వాష్రూమ్కి వెళ్ళాం. కరోనా నీ ఒంట్లో ఉందిరా, కానీ అదృష్టం నీ ఒంటి చుట్టూ వైఫ్ ఎలా ఉంది? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగో. ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మకి కోవిడ్ పాజిటివ్ వచ్చిందండి అన్న. చాలా సీరియస్గా ఉందన్న. బ్రీత్ కూడా అందట్లేదన్న. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆక్సిజన్ సిలిండర్స్ లేవంటన్నా. ఇక్కడికి వస్తే బెడ్లు లేవన్నారన్న. కింద స్ట్రక్చర్ దగ్గర మెట్ల మీద ఉందన్న. కోడి పేషెంట్ అయ్యి ఉండి కారిడార్లో తిరుగుతున్నావేంటి? సార్ నేను కారిడార్లోనే తిరుగుతున్నాను సార్. పాపం బయట చాలా మంది కోవిడ్ వచ్చి బెడ్లు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు సార్. సార్ మీకు ఆ కుర్రోడు తెలుసా సార్? పాపం ఇంట్రో డిగ్రీ చదువుతుంటున్నాడు సార్. నాలేడంట, అమ్మ కోవిడ్ అంట. హాస్పిటల్లో బెడ్ లేకపోవడం ఏంటి సార్? నన్నేం చేయమంటారు బాస్? నిన్న వచ్చాడు, అడ్మిట్ అవ్వమన్నాను. ఇక్కడికంటే గవర్నమెంట్ హాస్పిటల్లో తక్కువనే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డాక్టర్ లేరు. మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ బెడ్ లేదు. అయినా ఇవన్నీ కర్మలు బాస్, అంతా పైవాడి దయే. అన్ని పైవాడు చూసుకుంటే మీ దగ్గరికి ఎందుకు సార్ రావడం? అయినా ఏంటి సార్, మనం 135 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో డాక్టర్లు తక్కువ, హాస్పిటల్ తక్కువ. హాస్పిటల్ ఉంటే బెడ్లుంటే ఆక్సిజన్ సిలిండర్లు ఉండవు. అయినా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మన ఇండియా ఇంత పూరా. సార్ ఇప్పుడు మీరు అలా అమ్మకి బెడ్ ఇవ్వగలరా ఇవ్వలేరా? సార్ మీరు ఇవ్వగలరు సార్. సార్ మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఇవ్వగలరు సార్. సార్ మీరు ఇవ్వగలరు సార్, ఎందుకంటే మీరు ఆ పైవాడి కన్నా గొప్పలు కనుక.
మీరు కమర్షియల్ గా లేకపోతే